For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. మనకు తెలియని ఎన్నో విషయాల్ని వాళ్ళ కెమెరా కంటితో చిత్రీకరించి మనకు వార్తలుగా అందిస్తున్నటువంటి ఒక కెమెరామెన్ మనతో పాటు ఉన్నారు. దాంతో మాట్లాడి కెమెరామెన్ కష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు అన్విక్ అండి. అన్విక్. ఓకే సార్, మీ ప్రాపర్ ఎక్కడ అసలు? మాది ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా అండి. అక్కడ ఒక మారుమూల విలేజ్ అన్నమాట. ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ చేశానండి. డిగ్రీ బిఎస్సి చేశాను. తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉండి ఎంఏ చేశాను. ఓకే. ఎంఏ డిస్కంటిన్యూ చేశాను సెకండ్ ఇయర్లో, కొంచెం వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. తర్వాత మళ్ళీ నేను మన జేఎన్టీయూ ఉంది కదండి, జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ, అది సేమ్ వాళ్ళదే ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉంది, జేఎన్ఏ ఎఫ్ఏయు. అందులో బిఎఫ్ఏ చేశాను, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్. 4 years సేమ్ బీటెక్ లాగే. అది అయిపోయాక యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అందులోనే పీజీ ఎంఎఫ్ఏ చేశాను, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. మొత్తం కెమెరామెన్ సంబంధించింది అదంతా స్టడీ మొత్తం మొత్తం కెమెరాకి సంబంధించిందేనండి. కెమెరా, టీవీ మీడియా, మాస్ కమ్యూనికేషన్స్, దానికి సంబంధించిన కోర్స్ అన్నమాట అది. అసలు కెమెరామెన్స్ పడే కష్టాలు ఏంటండి? అసలు చాలా మంది కష్టాలు మాకెందుకు ఉండవని చెప్పేసి అంటుంటారు కెమెరామెన్స్. అసలు ఆ కష్టం ఏంటి? అసలు కెమెరామెన్ అంటే వీడి లైఫ్కి ఏంటిలే, హ్యాపీయే కదా, మంచిగా ఉంటాడు, షూట్ చేస్తుంటాడు, అన్ని చూస్తాడు, అన్ని దగ్గరికి వెళ్తాడు, వీడికి ఏంటిలే అని అనుకుంటారు చాలా మంది. కానీ కెమెరామెన్స్కి ఉండే కష్టాలు మామూలుగా ఉండవండి. ఇప్పుడు ఎక్కడన్నా పెద్ద వర్షం, ఆ వర్షంలో వెళ్ళి షూట్ చేయాలి. ప్రాపర్గా తనకి ఏ రెయిన్ కోట్లు కానీ, గొడుగులు కానీ ఇలాంటివి కూడా కొంతమంది ప్రొవైడ్ చేయరు, ఇవ్వరు. అలాంటి కండిషన్స్లో కూడా కెమెరా తడవకుండా దానికి ప్రొటెక్ట్ చేసుకుంటా తను ఆ విజువల్స్ షూట్ చేయాలి. ఇంకెక్కడన్నా భూకంపాలు వచ్చినా, ఎక్కడన్నా ప్రకృతి విపత్తులు వచ్చినా, ఈవెన్ మన ఉక్రెయిన్ రష్యా వారు, ఆ వారి దగ్గరకు కూడా మన తెలుగు ఛానల్స్ కెమెరామెన్స్ని పంపించారు. కొంతమంది అంత ధైర్యం చేసి వెళ్ళారు అక్కడికి. అలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఆ యుద్ధం జరిగే దగ్గరకు కూడా వెళ్ళారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్, నాకు తెలిసిన వాళ్ళే వెళ్ళారు. నేను వాళ్ళని అడిగాను, భయమే అనిపించలేదా అంటే, అది ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని వెళ్ళామని చెప్పారనమాట. అలాంటి వెళ్ళినప్పుడు చావు భయం కంటే కూడా మేము అక్కడికి వెళ్ళాము, ఒకటి అచీవ్ చేసాము, దీన్ని మేము ఉన్నట్టుగా జనాలకు చూపిస్తున్నాం అనే ఆ హ్యాపీనెస్ ఉంటుందండి. వాళ్ళకి కష్టం ఉంటుంది, ఆ కష్టంని అవతల వాళ్ళు చూసి మెచ్చుకుంటే బాగుంటుందని కెమెరామెన్ ఫీల్ అవుతాడు. ఎంత కష్టంగా ఉన్నా దాన్ని బాగా షూట్ చేసి నేను ప్రజలకి అందించాలి. ఇప్పుడు ఈవెన్ ఒక టీవీ ఛానల్లో, న్యూస్ ఛానల్లో రిపోర్టరు, కెమెరామెన్ ఇద్దరు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ టైప్ లో ఉండాలి అసలు. అంటే రిపోర్టర్ చెప్పింది కెమెరామెన్ షూట్ చేయాలి, కెమెరామెన్కి ఏదన్నా తెలిస్తే అది రిపోర్టర్కి చెప్పాలి. ఇలా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటా బయటికి వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు కెమెరామెన్స్ రిపోర్టర్స్ కంటే కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి తెలియపోయింది కూడా వీళ్ళు చెప్పి షూట్ చేస్తారు. ఒక్కోసారి కెమెరామెన్ రిపోర్టర్ వెళ్తే రిపోర్టర్ తన మీద బాధ్యతగా వదిలేసి వెళ్ళిపోతే తనే షూట్ చేసుకొచ్చి మొత్తం ఆఫీస్లో ఆ ఫుటేజ్ ఇచ్చి టెలికాస్ట్ చేపిస్తాడు. అలాంటి సందర్భాల్లో కూడా రిపోర్టర్స్కి వచ్చినంత గుర్తింపు కెమెరామెన్స్కి ఉండదు. అగ్రభాగం ఇప్పుడు 100% గుర్తింపు అనుకుంటే అందులో 90% రిపోర్టర్కి వెళ్ళిపోద్ది. అంటే అతను ఉంటది, కానీ ఈ కెమెరామెన్ కూడా ఉంటది. అందులో కొంచెం గుర్తింపు కూడా కొంతమంది రిపోర్టర్స్ ఇవ్వరు అసలు. కెమెరామెన్ గానే మిగిలిపోతాడు. ఒక బెనిఫిట్స్ వచ్చినా, ఎలాంటి అన్నా, లేదా వేరే ఒక పొలిటికల్ లీడర్స్ సంథింగ్ వేరే ఎక్కడికన్నా వెళ్ళినా ఏదన్నా ప్రతిఫలం, ఏదన్నా కొంత అమౌంట్ కానీ ఇంకోటి ఏదన్నా వచ్చినా కానీ కొంతమంది రిపోర్టర్స్ కెమెరామెన్స్కి అసలు ఇవ్వను కూడా ఇవ్వరు, వాళ్ళే తీసేసుకుంటారు. ఇలా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా కెమెరామెన్స్ అన్నీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్నున్నా ఆన్ టైం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్ళాలి, షూట్ చేసుకురావాలి. అది ఎండ, వాన, చలికాలమా, వర్షాకాలమా అనేది ఉండదు. కొన్నిసార్లు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలోనే నిలబడి ఉంటారు, గొడుగులు ఏముండవు, మంచి ఎండలో అదే ఎండలో షూట్ చేస్తుంటారు. వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు, అయినా వాళ్ళు తన బాధ్యతని నెరవేర్చుస్తుంటారు. ఒక్కొక్కసారి తన షిఫ్ట్ అయిపోయినా కానీ 8 hours ఒక షిఫ్ట్ ఉంటుంది, వేరే షిఫ్ట్ వాళ్ళు రావాల్సి ఉన్నా వాళ్ళు రాలేకపోయినా ఇతనే కంటిన్యూ చేసుకుంటా ఆ కష్టపడతానే ఉంటాడు. తన జాబే చేసేది, ప్రతి జాబ్లోనే కష్టం ఉంటుంది.
కానీ కెమెరామెన్స్కి ఇంకొంచెం ఎక్కువ కష్టాలు ఉంటాయి. అంటే అన్ని జాబ్స్లో కష్టాలు ఉండవా? ప్రతి వాడికి కష్టం ఉంటుంది, ఇక్కడ కష్టం ఉంటుంది. ఈ ఒక్కొక్కరి కష్టం ఒక్కొక్కలా ఉంటుందండి. ఆ కష్టానికి తగ్గ గుర్తింపు అయితే కెమెరామెన్స్కి అసలు రాదు. ఇలాంటి కండిషన్స్ ఇంకా అప్పుడు బాంబే ముంబై బ్లాస్ట్లు జరిగినప్పుడు నాకు తెలిసిన మా అన్నయ్య క్లోజ్, తను వెళ్ళి ఆ బాంబే బ్లాస్ట్ని దగ్గరుండి లైవ్ ఇచ్చాడు. అది కానీ అతనితో పాటు వెళ్ళిన ఒక ప్రఖ్యాత రిపోర్టరు ఆ గుర్తింపు తనకివ్వలేదు, తన ఖాతాలోనే వేసేసుకున్నాడు. అంటే చూడండి, చావుకు దగ్గరగా వెళ్ళి అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ని లైవ్ ఇచ్చినా కానీ ఆ గుర్తింపు ఆఫీస్లో 4-5 తెలిసింది. కానీ ఆ రిపోర్టరు ఒక బహిరంగంగా చెప్పేటప్పుడు తను మాత్రం ఇదంతా నేనే చేశానని చెప్పుకున్నాడు. అంటే చూసారా ఇందులో ఎంత వివక్ష ఉందో. అదే గుర్తింపు అతనికి ఇస్తే పేరు కూడా చెప్పాల్సిన పని లేదు. నాకు ఒక కెమెరామెన్ వచ్చాడు, తనే ఎంత షూట్ చేశాడు, నేను అతని సహకారంతో మంచి రిపోర్టింగ్ చేశానని చెప్తే చాలు. ఆ కెమెరామెన్ ఎవరో తెలిసిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే వ్యక్తి నేను కెమెరాని భుజాన వేసుకుని వెళ్ళి మరీ షూట్ చేశానని చెప్పారు. ఆయన చెప్పినప్పుడు ఆ సంఘటన తెలిసిన వాళ్ళు బాధపడతారు. అరే, ఇలాంటి సందర్భంలో కూడా కెమెరామెన్కి కనీసం గుర్తింపు, ఆ గుర్తింపు ద్వారా ఏమొస్తుంది? ఓ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఒక ఆనందం వస్తుంది, నలుగురికి చెయ్యాలన్న ఇన్స్పిరేషన్ వస్తుంది. సరే, నువ్వు ఎవరికి ఇన్స్పిరేషన్ కాకపోవచ్చు, నీ గుర్తింపు రాకపోవచ్చు, అది చిన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదొక్కటే కెమెరామెన్ కోరుకుంటాడు. కెమెరామెన్ ఎలాంటి కండిషన్స్లో అయినా వెళ్ళి షూట్ చేసి రానివ్వండి, బాగుంది అని క్లాప్స్ కొడితే కష్టమంతా మర్చిపోతాడు. వాళ్ళకి తగినట్లుగా, వాళ్ళ పనికి తగ్గట్లుగా శాలరీస్ కూడా ఇస్తే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా ఉంటారు. చాలామంది చూస్తూ ఉంటాను నేను, ఇంట్లో చాలా కష్టాలు ఉంటాయి, శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, ఏదో కష్టాలతోటే ఆఫీసులకు వస్తారు, ఏదో అన్యమస్కంగా పనిచేస్తుంటారు, ఇష్టం ఉండదు, కష్టంతో పనిచేస్తూ ఉంటారు. చెయ్యాలి, నెల అయిపోయాక జీతం తీసుకుని వెళ్ళి ఫ్యామిలీని సస్టైన్ చేయాలి, ఇలాగే బ్రతికిడుస్తూ ఉంటారు. ఇప్పటికీ చాలామంది కెమెరామెన్స్ పరిస్థితి ఇంతే. ఇది మారదు, మార్చేవాళ్ళు లేడు. నేషనల్ మీడియాలో కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళు మాత్రం పరిస్థితి కొంచెం దారుణం. ఈ మధ్య కొంచెం బెటర్ అయిందని చెప్పి తెలిసింది. ఎంత బెటర్ అయినా ఇప్పుడు కాలంతో పాటు, ఇప్పుడున్న ఖర్చులతో పాటు వాడి శాలరీ అయితే పరిగెత్తలేదు. ఖర్చులు కిలోమీటర్ ముందు పరిగెడితే వాడి శాలరీ ఎక్కడో వెనక పరిగెడతా ఉంటుంది. అది మారాలి. కానీ నేను చెప్పినట్టుగా వేరే ఎంప్లాయీస్, ఇందాక చెప్పిన రిపోర్టర్స్ కానీ ఇంకా పైన చేసేవాళ్ళు మేనేజ్మెంట్తో హాయిగా లాలూచి పడి వాళ్ళకి భజన చేసే బ్యాచ్లు మాత్రం అద్భుతమైన శాలరీలు తీసుకుంటా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈ కెమెరామెన్ మాత్రం పట్టించుకోకుండా రోడ్డుని వదిలేశారు. ఇది ఇంత భయంకరమైన కష్టాలు కెమెరామెన్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి. ఇది మారిపోవాలి. ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్లో ఉండే కెమెరామెన్స్కి నార్మల్గా ఉండే కెమెరామెన్స్కి ఏమైనా తేడా ఉంటుందా? అంటే శాటిలైట్ ఛానల్స్ ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్ అంటారా, చాలా తేడా ఉంటుందండి. శాటిలైట్ ఛానల్లో అంటే వర్క్ కానీ ఆ డెడికేషన్ అంతా డిఫరెంట్ ఉంటుంది. అలానే యూట్యూబ్ ఛానల్స్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది. శాటిలైట్ ఛానల్స్లో పని, డెడికేషను అంతా ఉంటుంది. కానీ క్రియేటివిటీకి వచ్చేసరికి అక్కడ బాగా అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్స్లో కూడా మిరాకిల్స్ అద్భుతంగా షూట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని చేయలేము. అక్కడ జంక్ ఉంది, ఇక్కడ జంక్ ఉంది. అక్కడ గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇక్కడ గొప్ప వాళ్ళు ఉన్నారు. అసలు ఏం తెలియకుండా అద్భుతంగా షూట్ చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ అంతా తెలిసి ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఏమి చేయని వాళ్ళు ఉన్నారు. అంటే ఈ జనరేషన్ గ్యాప్స్ ఉంటాయి. టెక్నాలజీ చాలా చేంజ్ అయిపోయింది, విపరీతంగా చేంజ్ అయిపోయింది. మొబైల్ ఫోన్ ఎలాగైతే మారిపోయిందో కెమెరా అంతకంటే భయంకరంగా మారింది. క్వాలిటీ మారిపోయింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది క్వాలిటీ. ఇప్పుడున్న టీవీ ఛానల్స్ కొన్ని ఇంకా హెచ్డి ఫార్మాట్లోకి కూడా రాలేదు. హై డెఫిషియన్సీ హెచ్డి అంటే 720x1280 టెక్నికల్ నామ్స్ లో చెప్పుకుంటే అదే రాలేదు ఇంకా. ఇప్పుడు 4K 8K, ఈవెన్ యూట్యూబ్ 4K వీడియో అప్లోడ్ చేస్తుంది. 8K కూడా ఉంది. 8K మనకి చూపించే టీవీ సెట్స్ ఉన్నాయి. ఆ రేంజ్గా టీవీ ఛానల్స్ ఎప్పుడు అప్గ్రేడ్ అవుతాయో తెలియదు. ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, కొన్ని న్యూస్ ఛానల్స్ హెచ్డి హై డెఫిషియన్సీ, ఇప్పుడు ఫుల్ హెచ్డి అంటారు. హెచ్డి తర్వాత FHD, తర్వాత UHD,
ఓ మై గాడ్, ఇన్ని ఉంటాయి అంటే మాకు తెలియదు ఇవన్నీ. అంటే ఈ కెమెరామెన్ అంటే కెమెరామెన్ అని చెప్పేసి అనుకుంటాము. అంతే కదండి. ఇప్పుడు కెమెరామెన్ ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఇప్పుడు కాలంతో పోటీ పడి టెక్నాలజీని నేర్చుకోకపోతే అక్కడే ఉండిపోతాడు. అవును. లేదు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన నా ఫ్రెండ్స్, వాళ్ళు ఇప్పుడు జాబ్స్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్స్ అప్పుడే కెమెరాస్ వాడుతున్నాయి, ఇప్పటికీ అయ్యే వాడుతున్నారు, స్టిల్ ఇప్పటికీ అయ్యే వాడుతున్నారు. కాకపోతే వాళ్ళు ఇంకా ఇప్పుడున్న అప్గ్రేడేషన్ లెవెల్స్ తెలియవు వాళ్ళకి. ఇప్పుడు ఏ కెమెరా వచ్చింది, ఇప్పుడు మార్కెట్లో ఏ కెమెరా ఉంది, దేంతో షూట్ చేస్తే ఏ అవుట్పుట్ వస్తుందో తెలియదు. ఓకే, అంటే వాళ్ళు అక్కడ ఛానల్లో అలా జాబ్ చేసుకుంటూ లైఫ్ని అలా లీడ్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు సడన్గా వాళ్ళు బయటకు వచ్చి బయట ఏదన్నా చేయాలంటే చేయలేరు, కొంచెం గందరగోళానికి గురవుతారు. అంటే ఫ్రేమింగ్ వన్స్ తెలిసాక షూట్ చేసేస్తాడు, అది తెలుసుకోవటానికి కొంచెం కష్టం. ఆ కెమెరాస్ అంటే వీడియో కెమెరా డిఫరెంట్ ఉంటుంది, టీవీ ఛానల్స్లో వీడియో కెమెరా వాడతారు. మన బయట ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ఫొటోస్ తీసే ఈ మిర్రర్లెస్ కెమెరాస్, డిఎస్ఎల్ఆర్స్, వాటిని కూడా వీడియో తీయడానికి వాడుతున్నారు. ఈవెన్ వీడియో కెమెరాలో ఫోకస్ ఆటోమేటిక్గా అదే ఆటో ఫోకస్ చేసేస్తుంది. ఈ డిఎస్ఎల్ఆర్లో కూడా ఆటో ఫోకస్ ఉంటుంది, కానీ ఇది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. తెలియకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఫోకస్ అవుట్ అయిపోవటం, ఎక్స్పోజర్ బర్న్ అయిపోవటం. కెమెరామెన్ అని మిమ్మల్ని ఎప్పుడైనా చిన్న చూపు చూసారు ఎవరన్నా? నేను అంటే టీవీ ఛానల్లో జాయిన్ అయినప్పుడు అలా ఉండేది కదండి. కెమెరామెన్ అంటే చాలా రెస్పెక్ట్గా ఉండేది. కానీ ఈవెన్ ఆఫీస్లో ఆబ్వియస్లీ ఏ కంపెనీలో అయినా ఓ టీవీ ఛానల్లో ద లో గ్రేడ్ ఎంప్లాయీ లాగా అనిపిస్తుంది నాకు. అంటే మేమే అందరికన్నా తక్కువ అనే ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. ఆ కెమెరామెన్నే కదా, వాడికి ఎంత జీతం ఇస్తే అంత తీసుకుంటాడు, ఆ కెమెరామెన్నే కదా అనే ఫీలింగు, ఆ వివక్ష అనేది 100% ఉంది. అది యాజమాన్యానికి తెలియకపోవచ్చు, కానీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు కెమెరామెన్ని సూపర్గా ట్రీట్ చేస్తారు, కెమెరామెన్కి మంచి శాలరీ ఇస్తారు. ఇక్కడ ఏం లేదండి, కెమెరామెన్ని చిన్న చూపు చూసారా పెద్ద చూపు చూసారా అంటే ఏం లేదు, వాడి శాలరీ ఎంత ఇచ్చారు అనేది పాయింట్. ఇప్పుడు అందులో ఒక వాడికి సరిసమానమైన ఉద్యోగి ఒక అతను ఉన్నాడు అనుకోండి, అతనికి ఎక్కువ ఇచ్చి ఇతనికి తక్కువ ఇస్తే చిన్న చూపు చూసినట్టే కదా. లేదు, ఇతను నిజంగానే తక్కువ వాడు అనుకోండి, ఓకే చూసినా ఏం పర్లేదు, కానీ చిన్న చూపు కాదు, రెస్పెక్ట్, చేసే పనికి రెస్పెక్ట్. ఈవెన్ టీవీ ఛానల్ కన్ను కెమెరా, కానీ దానికే వాల్యూ ఉండదు. చాలా మంది కెమెరామెన్స్ అవ్వాలని చెప్పేసి అనుకుంటుంటారు. అసలు కెమెరామెన్ కి ఉండే స్కిల్స్ ఏంటి అసలు? అంటే కెమెరామెన్ అవ్వాలంటే లైటింగ్ తెలిసి ఉండాలండి. అంటే లైటింగ్ అవగాహన ఉండాలి. ఫస్ట్ నేను ఏం షూట్ చేయాలనుకుంటున్నాను దాని మీద అవగాహన ఉండాలి. కొంచెం కెమెరా గురించి నాలెడ్జ్ ఉండాలి. ఆడియో వీడియో మీద కొంచెం పట్టు ఉండాలి. మనం ఏం షూట్ చేస్తున్నాం, లైటింగ్, ఎక్స్పోజర్, వీటన్నిటి మీద కొంచెం ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. నేను ఇది చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకా బాగా తీయాలి అనే ఇది ఉండాలి. ఇష్టం, ఇంట్రెస్ట్, ఇష్టం, ఇలా ఏదైనా అనుకోవచ్చు. ఉంటే ఏంటంటే అతను మంచి కెమెరామెన్ అవుతాడు. ఒకవేళ ఇప్పుడు చాలా మంది మేము కూడా కెమెరామెన్గా ఎదగాలి, సో ఇంకా ఫ్యూచర్లో బాగుండాలి అని చాలా మంది అనుకుంటుంటారు. వాళ్ళకు మీరిచ్చే ఒక మంచి మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏం లేదు, అంటే ఈ వృత్తి మంచిదే, కెమెరామెన్గా ఎంచుకోవటం అనేది మంచిదే. కాకపోతే ఇందులో డెడికేషను బాగుంటే మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. ఇప్పుడున్న జనరేషన్ అయితే ఈవెన్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేస్తానే వెడ్డింగ్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా మనీ ఎర్న్ చేస్తున్నారు, చాలా బాగా సెటిల్ అవుతున్నారు. పెద్ద స్కిల్ ఉండి, అద్భుతమైన ఎడ్యుకేషన్ ఉండి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వెనకబడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఆహా అని అద్భుతాలు సృష్టించే వాళ్ళు ఉన్నారు, లేదు అని కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్ని రంగాల్లాగే ఇది కూడా. కాకపోతే ఒక అసలు మనిషిని నేను ఇది అని చూపించేది ఫోటోనే, ఇమేజే. అసలు మీరు ఏంటి, అసలు మీకు మీ ఐడెంటిటీ ఫోటో, ఇమేజే కదా. ఆ ఫోటో తీసేది కెమెరామెన్, ఫోటోగ్రాఫర్. ఈవెన్ ఒక ఫోటో తీస్తే ఫోటోగ్రాఫర్, దాన్ని మల్టిపుల్ పిక్చర్స్, ఇమేజెస్ క్యాప్చర్ అయితే అది వీడియో. సెకండ్కి 24 అయితేనేమో సినిమా ఫ్రేమ్స్, 30 అయితే వీడియో ఫ్రేమ్స్, అంతే తేడా. అన్ని ఇమేజ్ ఫార్మాట్లోనే ఉంటుంది. కెమెరా షూట్ చేసేది ఇమేజ్ ఫార్మాటే, అది చూపించేదే కెమెరామెన్. కెమెరామెన్ చాలా గౌరవప్రదమైన వృత్తి. అప్పట్లో కెమెరామెన్స్ని అసలు ఒక
ఇదిలాగా చూసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు స్కిల్ ఉన్న వాడిని నెత్తిన పెట్టి చూసుకుంటారు. ఎన్ని కెమెరాస్ ఎన్ని ఫోన్స్ వచ్చినా ఎంత అప్గ్రేడ్ అయినా కెమెరాలో షూట్ చేసిన ఇమేజ్ ఫోన్తో షూట్ చేసిన ఇమేజ్ మ్యాచ్ అవ్వలేదు. అదైతే 100% వాస్తవం. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు ఈ వృత్తిలోకి రావచ్చు, కానీ టీవీ ఛానల్స్లో అవకాశాలు అంత గొప్పగా ఏం లేవు. ఇప్పుడు టీవీ ఛానల్స్ని యూట్యూబ్ ఆక్యుపై చేసింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆక్యుపై చేసేసినాయి. ఈవెన్ టీవీ ఛానల్స్ కూడా యూట్యూబ్లోకి వస్తేనే మనుగడ అన్నట్టు ఉంది. కాబట్టి టీవీ ఛానల్స్లో ఇప్పుడు అంత పెద్ద ఓపెనింగ్స్ లేవు. ఇప్పుడున్న యువతకి అసలు ఆ ఓపిక కూడా లేదు. ఫస్ట్ చేతిలో ఫోన్ ఉంటే వీడియో షూట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు, వాళ్ళే ఒక పెద్ద కెమెరామెన్ లా ఫీల్ అయిపోతున్నారు. అతను వెళ్ళి ఒక టీవీ ఛానల్లోకి వెళ్ళి వాడు ఇంటర్వ్యూ చేసి వాడి దగ్గర అసిస్టెంట్ గా చేసి ఎంత ఓపిక అసలు ఇప్పుడున్న వాళ్ళకి లేదు. ఇప్పుడున్న వాళ్ళల్లో చాలా మంది టీవీ ఛానల్స్ లో ఉద్యోగాలకి అసలు వెళ్ళటం లేదు, వెళ్ళినా ఉండటం లేదు. అక్కడ వచ్చే డబ్బు లేదు, అక్కడ చేసే పని ఏదో నేను బయటే చేసుకుంటే నాకు బయటే వస్తుంది కదా అని చెప్పేసి వచ్చేస్తున్నారు. పైగా టీవీ ఛానల్స్ కూడా మన రీజనల్ టీవీ ఛానల్స్ కూడా ఏ గొప్పగా అంత శాలరీస్ కూడా ఇవ్వవు. టీవీ ఛానల్స్లో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవారు? టీవీ ఛానల్స్లో అన్ని మేనేజ్మెంట్ అంతా బాగానే చూసుకుంటుంది. ఇంకా మధ్యలో ఇప్పుడు హెచ్ఓడీస్ ఉంటారు కదా, నేను మంచి హెచ్ఓడీస్ దగ్గర చేశాను, ఒక మంచితనం లేని హెచ్ఓడి దగ్గర కూడా చేశాను. ఇప్పుడు హెచ్ఓడీలు ఎలా ఉంటారంటే కొంతమంది చాలా మంచితనంతో ఉంటారు, వాడి సమస్యలను వింటారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకుంటారు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు. కెమెరామెన్ అంటే అతనికి ఏం అద్భుతమైన శాలరీ ఏమి ఉండదు, చిన్న జీతమే ఉంటుంది, ఒక చిన్న ఫ్యామిలీని పోషించుకునే అంత శాలరీ వస్తుంది. ఆ శాలరీతో అతనికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే అతను దాన్ని తట్టుకోలేడు. అలాంటి టైంలో తోటి కెమెరామెన్స్ కావచ్చు, మన హెడ్ అయితే ఎవరైతే ఉంటారో హెచ్ఓడి, ఆయన సపోర్ట్ చేస్తే అతను కొంచెం ఆ కష్టం నుంచి గట్టెక్కుతాడు. అలా ఆ కష్టం నుంచి బయటపడేసిన హెచ్ఓడీలు ఉన్నారు. మా పాత హెచ్ఓడి శివాజీ గారు అని, ఆయన ఏదైనా కష్టం వస్తే కెమెరామెన్కి ఇమ్మీడియట్గా ఆయన వచ్చి డబ్బులు ఇవ్వటము, ఆయన ఆదుకునేవాడు. అంటే మంచి హెచ్ఓడి దగ్గర చేశానండి, కొంచెం మంచితనం లేని హెచ్ఓడి దగ్గర కూడా చేశాను. అతను ఏం చేశానంటే అసలు కెమెరామెన్ తోటి నాకేం సంబంధం లేదు, వాడికి నాకేం ఇది లేదు, వాడు ఉద్యోగానికి వచ్చాడా పోయాడా అన్నట్టు ఉంటాడు అనమాట. అతనికి ఏ కష్టం వచ్చినా పట్టించుకోడు, ఇతనే కష్టాల్లోకి నెడతాడు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అతను తన శాడిజాన్ని చూపించి కోవిడ్ లో కూడా ఎంప్లాయీస్ ని తీసేసాడు అనమాట. కోవిడ్ లో అందరూ సహాయం చేస్తారు, వీడు ఉన్న సహాయాన్ని బీకేసాడు. అలాంటి శాడిస్ట్ హెచ్ఓడీలు కూడా ఉన్నారు. వాళ్ళు మారరు, ఏదో ఒక రోజు ఆ మార్పుని వాళ్ళకే ఇస్తారు మా కెమెరామెన్స్ అని అనుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు కెమెరామెన్ గా? ప్రజెంట్ ఒక ఆర్గనైజేషన్లో చేస్తున్నానండి, మంచి ఆర్గనైజేషన్. వాళ్ళకి మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి, ఇదే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే ఉంది. ఇక్కడ హెడ్గా చేస్తున్నాను. బాగుంది, కంపెనీ బాగుంది. నేను ఇంతకు ముందు చేసిన సంస్థ మంచిదే, కానీ నేను చేసిన ఒక హెచ్ఓడి కొంచెం సైకో క్యాండిడేట్ అనుకోండి. కొంచెం ఆయన మానసిక స్థితి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి సంస్థ నుంచి ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ బాగుంది, అంతా బాగుంది, చక్కగా ఉంది. శాటిలైట్ లో కంటే కూడా మనకు ఇందులోనే ఎక్కువ ఇస్తారా? శాటిలైట్ లో కంటే కూడా బయటే బాగుందండి. ఇప్పుడు శాటిలైట్ లో నువ్వు 15 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయితే వచ్చే శాలరీ ఇప్పుడున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ జస్ట్ బిగినింగ్ లోనే ఇస్తుంది. సూపర్. స్కిల్ ఉంటే వాడి దగ్గర విషయం ఉందంటే అతను అక్కడ 20 సంవత్సరాలు చేస్తే ఎంత వస్తుందో శాలరీ, అదే శాలరీ వీళ్ళు జస్ట్ స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. సూపర్ అండి. అది ఈవెన్ స్కిల్. ఇప్పుడు కెమెరామెన్స్ కూడా చూడండి, ఈవెన్ టీవీ ఛానల్స్ కూడా ఎంగేజ్ లో ఉన్న వాళ్ళనే ప్రొక్యూర్ చేసుకుంటారు, ఎంగేజ్ లో ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కూడా యంగ్ బ్లడ్ కావాలి. 20s లో ఉన్న వాళ్ళు అయితే బాగా పరిగెడతారు, చలాకీగా ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల పని అవుద్ది. వీళ్ళు తర్వాత ఒక 10 years తర్వాత 30s లోకి 40s లోకి వెళ్ళిపోయింది, వాళ్ళు అంత చురుగ్గా ఉండలేరు. అలాంటి వాళ్ళు అసలు అవసరం లేదు అన్నట్టుగానే చూస్తారు వాళ్ళు. అంటే యంగ్ బ్లడ్నే ఎక్కడైనా ఉన్నది, అది ఏ ఫీల్డ్ అయినా. ఈవెన్ రిటైర్మెంట్ ఏజ్ కూడా 60 కదా. కొన్ని కూర్చుని చేసే ఉద్యోగాలకైతే ప్రాబ్లం లేదు,
ఇలా ఫీల్డ్ Cameramans మీద వచ్చేసి- తిరిగే వాళ్ళకైతే ఉమ్, ఇబ్బందే, వాడిని తీసేయలేరు, ఉమ్, అలా అని ఉంచుకోలేరు, భరిస్తూ ఉంటారు కొంతమంది. ఉమ్, స్కిల్ ఉన్న వాళ్ళు, మంచి సంస్థతో అనుబంధం ఉన్న వాళ్ళని ఎవరు తీసేయరు. ఉమ్, 60 years అయినా కానీ ఉంచుకుంటారు. ఓకే. కెమెరామెన్ అయినా ఉంచుకుంటారు. ఉమ్, అతనికి తగ్గట్టు అతనికి పనులు చెప్తారు. అతనేం మరీ ఇదేం అయిపోడు కదా, ఉమ్, ఉత్సాహంగానే ఉంటాడు. బయటికి వెళ్తాడు, షూట్ చేసుకొస్తుంటాడు. ఉమ్, లేదంటే స్టూడియోస్ ఉంటాయి, ఓకే. ఆ స్టూడియోస్ లో తనని ఉమ్. వర్క్ చేసేలా చూస్తారు అన్నమాట.